హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ పకోడీలాగా ఉల్లిపాయ వడ చేసుకుందాము ఫ్రెండ్స్. దానికి ఉల్లిపాయలను సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. నైట్ రుబ్బి పెట్టుకున్న మినపపిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. పావు చెంచా పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఫైన్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉంటే సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పొయ్యి పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక వడల్లా చేసుకొని వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. అలా సరిపడా వేసుకొని రెడ్గా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వలన చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్.